నేను ఒక ఫోకస్ కలిగి ఉన్నా, నేను ఒక విశ్వాసం కలిగి ఉన్నా. సో అంటే డిస్టర్బ్ చేసేది కాదు, కానీ తప్పదు. ఏమంటారు, మదర్ కదా, ఫాదర్ కదా, అలాగే అన్న కదా, తమ్ముడుగా సజెషన్ ఇస్తూ ఉంటారు. తోసి పుచ్చకుండా ఓకే 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 ప్రైజ్ గాడ్ హల్లెలూయా అని చెప్పి అలా బయటకు వచ్చేసేయాలి. సో దే విల్ చేంజ్ మైండ్ సెట్. ఆ వర్డ్స్ నీ మనస్తత్వాన్ని మారుస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నట్టయితే ఫియర్, భయముతో కూడిన మనసు కాదు, కానీ విశ్వాసపూరితమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ నావ అద్దరికి వెళ్ళడం ఖాయం. ఆమేన్. 4వ వచనం రాసుకోండి. యు నీడ్ టు బిలీవ్ జీసస్ స్టార్టెడ్ యువర్ జర్నీ. నువ్వు నమ్ముతున్నట్టయితే నీ జర్నీని, నీ విశ్వాస జర్నీని, ఆ జాబ్, ఆ కుటుంబం, ఆ పరిస్థితులు, ఆ గృహము, అన్ని విషయాలను దేవుడు ఆరంభించాడు. ఆ ఆరంభించిన ఆ నావలో నేను ముందుకు పోతున్నా. ప్రభువు ముందుగానే చెప్పాడు, నిన్ను అద్దరికి తీసుకుపోతాను ముందుగా చెప్పాడు అని నువ్వు నమ్మాల్సిందే. హల్లెలూయా. అలాగనే నువ్వు చూడాల్సిందే. దిస్ ఈస్ ద 5వ పాయింట్. స్టాప్ హియరింగ్ అవుట్ సైడ్ వాయిస్, హియర్ ఇన్నర్ వాయిస్. నీవు దేవుని నమ్ముతున్నట్టయితే, ఆ జర్నీలో ముందుకెళ్తున్నట్టయితే బాహ్యంగా వస్తున్న స్వరాలని ఆపివేసి నీ అంతరంగంలో వస్తున్న స్వరానికి నువ్వు అలవాటు పడాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది ఒకనా? అవునా? నువ్వు ఒక దాన్ని ఆరంభించావు అనుకోండి, విశ్వాసంతో ఆరంభిస్తున్నావు అనుకోండి, నమ్ముతున్నావు అనుకోండి, నువ్వు ఎవరితో చెప్పకపోతే మంచిది. చెబితే నీకు అన్ని కష్టాలేగా. కామ్గా ఉండి నేను మాట్లాడకుండా ఉపవాసంలో ఉన్నా అని చెప్పాలా. కడుపుకు కాదు, నేను నోరికి ఉపవాసంలో ఉన్నా అని చెప్పాలా. మౌన అంగీకార ప్రార్థనలో ఉన్నా అని చెప్పాలా. ఎందుకు? నువ్వు ఒకవేళ నోరు తెసి చెప్పినావు అనుకో, అయిపోయినట్టే కాదు, ఇక బండి ముందుకు పోదు. అందుకే ఎన్నో వాయిస్ వస్తూ ఉంటాయి. అక్క, తమ్ముడు, చెల్లె అన్ని మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని సజెషన్ ఇవ్వాలో అన్ని సజెషన్ ఇస్తారు. క్రైస్తవుడు బయట వాయిసెస్ కాదు, క్రైస్తవుడు విశ్వాసి ఇన్నర్ వాయిస్. ఒక అర్థమైందా? ప్రభు యొక్క స్వరం ఎక్కడో చాలా లోతైన బావిలో పలుకుతూ ఉన్నట్టుంటది వాయిస్. ఆ స్వరాన్ని గుర్తెరిగిన వారు, ఆ స్వరాన్ని విని పట్టుకున్న వాళ్ళే ఖచ్చితంగా బయటకు వస్తారు. అందుకే స్టాప్ హియరింగ్ అవుట్ సైడ్ వాయిసెస్. బాహ్యంగా ఉన్న ఆ మాటలన్నిటినీ నువ్వు బంద్ చేసేయాలా. హల్లెలూయా. సో స్టాప్ హియరింగ్ అవుట్ సైడ్ వాయిస్. అవుట్ సైడ్. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలా? బయట మాటలు ఏం చేయాలా? హల్లెలూయా. ఒకవేళ మీ అమ్మాయిని పెద్ద చదువు చదవాలనుకుంటున్నావా, లేదా ఇక్కడ పంపించాలనుకుంటున్నావా, చదివించాలనుకుంటున్నావా, ఒక ఫెయిత్ని దేవుడు నడిపిస్తాడు అని నువ్వు నమ్ముతున్నట్టయితే ఇక పక్కన ఎవరు నాకు అక్కడ అట్లుందంట, ఇక్కడ ఇట్లుందంట, ఇవన్నీ ఎందుకు? ఉందో లేదో ప్రార్థన చేస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. ఎస్ అంటే ఎస్, నో అంటే దట్స్ ఫినిష్. దట్ ఈస్ ఇన్నర్ వాయిస్. ఆ వాయిస్ కోసం నెల రోజులైనా కనిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. స్టాప్ హియరింగ్ అవుట్ సైడ్ వాయిస్, హియర్ ఇన్నర్ వాయిస్. ఆమేన్. ఇవి రాసుకోవాలా, గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడతాయి మీకు. 6వది, డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం, ఫోకస్ ఆన్ గాడ్, ఆన్ వాట్ హీ సెయిడ్. అర్థమవుతుందా? నిజంగా దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నట్టయితే ఎవరిని ఫోకస్ చేయొద్దంట. ఎవరిని ఫోకస్ చేయొద్దు? ప్రాబ్లమ్స్ కాదు, ఫైనాన్షియల్, దీన్ని కాదు. నువ్వు ఫోకస్ చేయాల్సింది గాడ్ అంట. డిసైపుల్స్ కూడా వాళ్ళు యేసు ప్రభు ఉన్నాడని మరచిపోయి ఎవరిని ఫోకస్ చేస్తున్నారు చెప్పండి? ముందున్న పరిస్థితినే కదా, ముందున్న ఆ గాలినే కదా, ఇంకా ఆ సముద్రాన్నే కదా, ఆ నీళ్ళనే కదా, ఆ అలలనే కదా, ఆ ప్రాబ్లంలో వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు భయాన్ని తెచ్చుకొని జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అని వాళ్ళు మర్చిపోయారంట వాళ్ళు కంప్లీట్గా. హల్లెలూయా. సో అందుకనే నీవు కూడా నిజముగా ప్రభువుని నమ్ముతున్నట్టయితే, నువ్వు నేర్చుకుంటున్నట్టయితే ఇవి కూడా నేర్చుకోవాలా. ఫోకసింగ్. మనుషుల వైపు, ప్రాబ్లమ్స్ వైపు ఫోకస్ చేయకుండా నిన్ను పిలిచిన దేవుని యందే నీవు నమ్మిక ఉంచుదువు గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్పిండో ఇంతకు ముందు నీ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే చెప్పిండో అదొక్కటే గట్టిగా పట్టుకోవాలి. అంతే, ఇక ఎవరిని పట్టించుకోవద్దు, అందరినీ ప్రేమించాలా. దేవునికి స్తోత్రం.